హాయ్ మామ థియేటర్లో రిలీజ్ అయిన యూత్ సినిమాని అయితే చూశాను. ఈ సినిమా చూసిన తర్వాత నా ఫీలింగ్ ఏంటంటే పర్లేదు మామ బాగానే ఉంది. ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే మిడిల్ క్లాస్ అయిన మన హీరో చిన్నప్పటి నుంచి లవ్ అని ఒక డ్రీమ్లో అయితే ఉంటాడు. సో కాలేజ్కి వెళ్ళిన తర్వాత ముగ్గురు అమ్మాయిలను అయితే ప్రేమిస్తాడు. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే టోటల్ ఈ సినిమా కథ. అయితే ఇందులో పాజిటివ్ విషయానికి వస్తే మాత్రం హీరో, డైరెక్టర్, యాక్టర్ అయిన కెన్ అండ్ గ్యాంగ్ మొత్తం కూడా సినిమాని నిలబెట్టాడు. ఫస్ట్ హాఫ్ మొత్తాన్ని తన కామెడీ టైమింగ్తో సూపర్గా అయితే నిలబెట్టారు. అండ్ అలాగే ఈ సినిమాలోని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. ఇందులోని ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే మాత్రం అన్ఎక్స్‌పెక్టెడ్ అని చెప్పను గానీ బావుంటది. ఇంటర్వల్ బ్యాంగ్ మాత్రం చాలా పర్ఫెక్ట్‌గా అయితే ఉన్నట్టయితే ఉంటది. ఇంకా నెగెటివ్స్ విషయానికొస్తే మాత్రం ఫస్ట్ హాఫ్ ఇంటర్వల్ బ్యాంగ్ ఎక్కడైతే అవుతుందో సెకండ్ హాఫ్ అదే పాయింట్ చుట్టూ తిరుగుతది అనుకున్న టైంకి సడెన్‌గా ఒక వేరే ఊరు తీసుకెళ్ళి అక్కడ కొంచెం డ్రాగ్ సీన్స్ అయితే అవుతాయి. ఎక్కడైతే ప్రీ క్లైమాక్స్‌లో మదర్ సెంటిమెంట్ సీన్ అవుతదో అక్కడి నుంచి సినిమాని ఒక లెవెల్‌కి అయితే తీసుకెళ్లారు. క్లైమాక్స్ వరకు మళ్ళీ సినిమా బానే ఉంటుంది. అండ్ ఈ సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఎంత బావున్నా సాంగ్స్ అయితే మాత్రం ఫస్ట్ హాఫ్‌లో సాంగ్స్ పర్లేదు కానీ సెకండ్ హాఫ్‌లోని రిపీటెడ్‌గా సాంగ్స్ రావడం వల్ల ఆ సాంగ్స్ కూడా మనకు పెద్దగా అర్థం అవ్వవు. లిరిక్స్ అయితే బానే ఉన్నాయి కానీ ఆ సాంగ్సే అనవసరంగా వచ్చాయన్న ఫీలింగ్ అయితే కలిగింది. అండ్ ఈ సినిమాలో మేజర్ మైనస్ ఏంటంటే సుమన్ శెట్టి గారి డబ్బింగ్ అయితే ఉంటది. అది అంత పర్ఫెక్ట్‌గా యాప్ట్‌గా అయితే అనిపించదు. ఎందుకో ఆ డైలాగ్స్ చాలా తక్కువగా చెప్పడం వల్ల ఆ డైలాగ్ ఎంత కామెడీ ఉన్నా కూడా అది మనకి సింక్ అవ్వదు. సో సుమన్ శెట్టి గారి డబ్బింగ్ అయితే చాలా మైనస్ అయితే అనిపించింది. ఓవరాల్‌గా చూసుకుంటే యూత్ సినిమా వాచబుల్ మూవీ బానే ఉంటది. ఈ సినిమాకి షోగడ్ ఇచ్చే రేటింగ్ 2.75 ఔట్ ఆఫ్ 5. మరిన్ని మోర్ ఫిల్మీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు షోగడ్ ఛానల్ మామ.